యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విధి విధానాల తయారీపై దేవాదాయ శాఖ దృష్టి పెట్టింది. 20 మంది సభ్యులతో వైటీడీ బోర్డు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వైటీడీ ప్రత్యేక చట్టం ఏర్పాటుపై లా డిపార్ట్మెంట్ అప్రూవల్ కోసం పంపారు అధికారులు. న్యాయశాఖ నుంచి అనుమతి వచ్చాక సీఎం అప్రూవల్ కోసం పంపనున్నారు అధికారులు. సీఎం ఆమోదం తర్వాత కేబినెట్ ముందు పెట్టనుంది ప్రభుత్వం. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. వైటీడీ బోర్డు ఏర్పాటుపై ఇప్పటికే ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సపరేట్గా ఏర్పాటు చేశామని చెప్పేసి గత నెలలోనే ప్రకటించారు. అందుకు సంబంధించి ఆ శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా ఈ ట్రస్ట్ బోర్డుకు సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఏంటి, ఇప్పుడున్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఆ బోర్డుకు సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా వాటి స్టడీ చేసిన తర్వాత సపరేట్గా యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్కు సంబంధించి ఒక విధి విధానాలు అయితే తయారు చేశారు. దానికి సంబంధించి ఏదైతే ఇందులో మళ్ళీ న్యాయపరమైన చిక్కులు కూడా ఎక్కడ రావద్దు, తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది అని చెప్పేసి ఎక్కడ కూడా ఆరోపణలు రావద్దనే ఉద్దేశంతో ఒకటికి 2 సార్లు దీని మీద స్టడీ చేసిన తర్వాత దీనికి న్యాయ నిపుణుల సలహా కోసము లా డిపార్ట్మెంట్కి పంపారు. సో ఇందులో ఏమైనా మార్పులు చేయాలా, ఇంకా ఈ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడున్నటువంటి ఈ అధికారులు తయారు చేసినటువంటి ఈ విధి విధానాలు సరిపోతాయి, ఇందులో ఇంకేమైనా మార్పులు చేయాలనే దానిపైన వాళ్ళ అభిప్రాయాలు తీసుకునేందుకు లా డిపార్ట్మెంట్కు ఈ కొత్తగా ఏదైతే ఈ బోర్డుకు సంబంధించినటువంటి యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందో దానికి సంబంధించినటువంటి అంశాలను చేరుస్తూ ఆ యాక్ట్కు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన దాని మీద లా డిపార్ట్మెంటు ప్రస్తుతం స్టడీ చేస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి లా డిపార్ట్మెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత సీఎం ఆమోదం కోసం మళ్ళీ సీఎం దగ్గరికి పంపుతారా, సీఎం కనుక ఓకే చేస్తే దానికి సంబంధించి యాజ్ ఇట్ ఈస్ అదే చట్టాన్ని ఏదైతే మళ్ళీ సపరేట్గా క్యాబినెట్ నిర్వహించి ఆ క్యాబినెట్లో దీన్ని ఆమోదం పొందిన తర్వాత వచ్చే అసెంబ్లీలో వీలైతే అంతలోపే క్యాబినెట్ నిర్వహించి దానికి వచ్చే అసెంబ్లీలో దీన్ని ఆమోదం తెలిపే విధంగా అధికారులు ఈ యాక్ట్ని అయితే కొత్త యాక్ట్ని అయితే తయారు చేసి ఆ దిశగా రెడీ చేసి అయితే పెడతా ఉన్నారు. అయితే ఇందులో సూత్రప్రాయంగా మనకు తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు ఈ కొత్తగా ఏదైతే ఈ బోర్డు వైటీడీ బోర్డు తీసుకొస్తున్నారో ఇందులో 20 మంది సభ్యులు ఉండే విధంగా ఒక అంచనా అయితే చేశారు. మరి ఇది పెరుగుతుందా, ఇంకా ఈ సంఖ్య ఏమైనా తగ్గించే అవకాశం ఉంటుందా అనేది ఫైనల్గా ఎప్పుడైతే దీన్ని ఫైనల్ చేస్తారో ఫైనలైజ్ చేసినప్పుడు ఇందులో కొంత మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి దాంట్లో 20 మంది సభ్యులు, అంటే ఇందులోనే చైర్మన్ ఉంటారు, సభ్యులు ఉంటారు, ఇందులో ప్రైవేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, తర్వాత ఈ గవర్నమెంట్ అఫీషియల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఏదైతే 20 మంది అనుకుంటున్నారో 20 మంది దాంట్లో ప్రైవేట్కు సంబంధించి ప్రభుత్వకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అధికారులు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. మరి లా డిపార్ట్మెంటు సలహాలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా సూచనలు చేస్తే ఇందులో కొన్ని మార్పు చేసే అవకాశం ఉంటుంది. ఆ మార్పు చేసిన తర్వాత పూర్తిగా మళ్ళీ ఏదైతే దేవాదాయ శాఖ ఉందో ఆ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మళ్ళీ దాన్ని ఫైనల్ చేసి సీఎం ఆమోదం పొందిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకంగా ఈ వైటీడీ బోర్డును తీసుకొచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది.